సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఎందుకంటే టైం అయితే 5:23 అవుతుంది. అయితే రాత్రి నుంచి అయితే నిద్ర లేదు. ఈరోజు ఎందుకు నిద్ర లేదంటే ఇంటికి గృహ ప్రవేశం ఉంది. ఇంటికి పోయి స్నానం చేసేసి ఆడ నీళ్ళు కూడా వస్తుందో కష్టం మీద స్నానం చేసేసిన. మొత్తం పక్క నీళ్ళు కూడా ఓలగొట్టేసారు. ఇప్పుడు మేము కూడా షిఫ్ట్ అయిపోతున్నాం ఈ రోజు నుంచి. ఇప్పుడైతే పూజ జరుగుతుంది. ఈరోజు నైట్ అసలు నిద్రనే లేదు. ఇంటి నుంచి 1కి పోయినాం, 5 కూడా 4:30కి వచ్చినాం గైస్. ఇంకా ఈరోజు మొత్తం ఏమవుతుందో మొత్తం చూపిస్తా గైస్. అయితే సో గైస్, మార్నింగ్ వ్యూ చూడండి గైస్, ఎంత మంచిగా ఉందో. ఏమంతా కనిపిస్తలేదు, లైట్లే కనిపిస్తున్నాయి కదా. పుండరీకాక్షాయ నమో నమః. ఓం దేవీం వాజవజీం తదేవాస్తాం విశ్వరూపా. కింది వాళ్ళు అయితే కిందికి వచ్చి చుట్టాలు వచ్చారు కదా. పైన అయితే పూజ అయితే అవుతుంది. కిందికి పోయి గిన్నెలు అవన్నీ తీసిపోతున్నా గైస్. బాగుందా గైస్? కొత్త బట్టలు అవుట్ఫిట్ బాగుందా? కమెంట్ చేయండి గైస్. బాగుంటే పోయి తీసుకొని వస్తా. మంచిగా సన్సెట్ కూడా సన్ రైజ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే టైం అయితే 2:20 అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. మొత్తం పూజ కూడా అయిపోయింది. పూజలు నేను లేకుండా కలిసి నైట్ మొత్తం వండుకోలేదని చెప్పి వండుకున్న పూజలా కాదు సైడ్లో రూమ్లో వండుకున్నాం. వీళ్ళు పూజ చేసుకున్నారు మమ్మీ వాళ్ళు. ఇవన్నీ హోమం పీట ఉంది. సర్వే మీకు మొత్తం చూపిస్తాయి ఏం పూజలు అయినాయి ఏమేమో. మన వాళ్ళు కలిసి అయితే చార్మినార్ అయితే పోతున్నాం. అడవి చూపిస్తా. ఇప్పుడు ఎక్కిది సరిపోతుంది, రోజు ఎక్కిది. సుహాస్ నేనైతే చార్మినార్ పోలేదు, ఎందుకంటే బస్సు దొరకలేదు. వాళ్ళు వేరే పోలేదు అన్న వాళ్ళైతే ఆటోలో వేరే గైస్. మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. అయితే గిఫ్ట్ వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే ఏమొచ్చిందంటే గైస్, కాడ పెట్టినకి వస్తలేదు గైస్. ఏమొచ్చిందంటే రాధాకృష్ణుడు గిఫ్ట్. మనం దీన్ని ఏం తెలుకొద్దాం. మంచిగా డైమండ్స్ లెక్క షేప్ ఏమి వచ్చింది గైస్. ఇక్కడ ఏం చూస్తున్నావు? అవును, మన బ్లాగ్ తీసుకుంటున్నా. అట్లా చీకట్లా నైట్ 11:56 అట్లా అవుతుంది గైస్. అంటే 12 అవుతుంది దగ్గర. అయితే మమ్మీ వాళ్ళు అయితే పాతింటి దగ్గరికి పోయారు. పాతింటి దగ్గరికి పోయి ఆడ నుంచి సామాన్లు పట్టుకొని వచ్చుకుంటాం. ఇప్పుడు 12కి అట్లా వచ్చారు. ఇప్పుడు పోయి సామాన్లు పైకి తీసుకురావాలి. ఫుల్ సామాన్లు ఉన్నాయంట. నాకు ఆయన కానీ ఉండబుద్ధి అవుతుంది గైస్. ఇది అలవాటు లేదు కదా, అలవాటు ఉన్నది కాబట్టి ఆడనే ఉండబుద్ధి అవుతుంది. కానీ ఏం చేస్తాం, ఉండలేను. నేను ఈ వ్లాగ్లో నా అవుట్ఫిట్ అంటున్నాను. అవుట్ఫిట్ చూపేలే కదా గైస్. బ్యాగ్ సాక్స్ వేసిన కానీ మొత్తం పసుపసు అయిందని చెప్పి సాక్స్లు తీసిన వైట్ కలర్వి. పోతున్నా. 12 అవుతుంది టైము. ఇంకా 3rd ఫ్లోర్లోనే ఉన్నా. అండ్ నేను వచ్చేది యూతల సైడ్ నుంచి వస్తున్నా. మెట్ల అవతల సైడ్ ఉంది, యూతల సైడ్ ఉంది. నేను బ్లాగ్ తీసుకొని యూతల సైడ్ నుంచి వస్తున్నా. వాళ్ళ సామాన్లు అవతల సైడ్ నుంచి ఎక్కేస్తారు గైస్. ఫుల్ వండుకున్నా నేను, అందుకని చెప్పి వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. వండుకున్నా మొత్తం. నేను నైట్ నిద్ర లేకుండే అలసిపోయినా మొత్తం. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి పోయి ఆ నుంచి సామాన్లు పట్టుకొని వచ్చినాను కొన్ని. రోడ్ మీదకి వచ్చిన సామాన్లు ఆడింది.
ఫుల్ టైట్ ఉంది, మెట్లు ఎక్కేసరికి పానం పోతుంది ఫుల్. ఇంకా సెకండ్ ఫ్లోర్ వస్తున్నా. పని మొత్తం అయిపోయింది, కొన్ని దెబ్బ తాకింది గాయస్ సిలిండర్ మోస్తుంటే. అయితే గాయస్ పని అయితే అయిపోయింది. పని అయితే అయిపోయిందంటే ఇంకా కింద మిషన్లు, నేను మమ్మీ టైలర్ కదా, కొన్ని సామాన్లు ఫుల్ చెమటాలు. 6 ఫ్లోర్స్ ఎక్కిది కాదు గాయస్, చచ్చిపోయినాం. పెద్ద పెద్ద బరువులు మోసి అంటే మాకే ఇట్లుందంటే, అంటే పని చేస్తారు కదా గాయస్ సిమెంట్లు మోసేటోళ్ళు, వాళ్ళు ఇట్లా వేస్తారు. సెకండ్ టైం ఇంతగానం చేయడం, ఎందుకంటే ఫస్ట్ టైం ఏమో ఇటుకలు మోసుకొని వచ్చినాం, ఇటుకలు 400 ఏమో. ఇప్పుడు ఇది ఇటుకలకు కూడా అంత లేదు, ఇవే ఫుల్ బరువు. చూపిస్తా గాయస్ ఎన్ని సామాన్లు వచ్చి. ఇక ఆ ఇంటికి పోతే రేపు పోయినప్పుడు చూపిస్తా గాయస్, ఎందుకంటే ఇక హోమ్ టూర్ ఏం టూర్ ఇక ఇవ్వాలిగా, చూపించడానికి అయితే ట్రై చేస్తా గాయస్ రేపు. ఎందుకంటే మాకు కూడా మెమోరీస్ లెక్క, ఎప్పుడన్నా కొన్ని రోజులు అయినా ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా, ఒక 10 days తర్వాత అయినా ఇట్లా ఇల్లు ఎట్లుండేదో అని చూసుకోబుద్ది అయితే చూసుకునే. ఎందుకంటే పక్కన ఇల్లు కూడా కూల కొట్టేసారు, మొత్తం అయిపోయింది. అది మా ఇల్లు ఒకటే మిగిలింది, మా సామాన్లు కూడా అన్నీ వచ్చేసినాయి. సో వాయిస్ కింద కుర్చీలో ఎండ కుర్చీల కోసం పోతున్నా. నా వాయిస్ వస్తుందా? పోయింది. కుర్చీల కోసం అయితే పోతున్నా. అయిపోయింది కానీ చెప్పులు మర్చిపోయినా కింద. మళ్ళా ఏ కూర్చుంది పన్నెండు పోయి కింద చెప్పులు తీసుకొని సగం అంటే ఎన్ని తీసుకొచ్చినా చూపిస్తున్నాను కదా, మధ్యలో వచ్చి మళ్ళీ కిందికి పోయి సామాన్లు కొన్ని తీసుకురాబో అంటే కిందికి పోయినా. కిందికి పోయి కుర్చీలు వెళ్ళే కాసి నేను మిషన్ పట్టుకొని వచ్చిన, చచ్చిపోయినా. ఫస్ట్ ఇంత మోసి చేయని వస్తుంది, స్నానం చేయాలి మళ్ళీ పోయి. బట్టలు ఉంటాం మొత్తం ఆగం, నేను కూడా మొత్తం ఆగం. ఏమున్నాయి సామాన్లు. బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, ఎందుకంటే టైం ఎంత అవుతుందో తెలుసుకోవాలన్నా. ఇవన్నీ 1:55 టైం, 1:52 కానీ వస్తుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసిన అయిపోయింది, ఎండ్ చేయాలి అని చెప్పి ఎండ్ అయితే వేసేస్తున్నా. అంత చుట్టాలందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో బ్లాగ్ తీయలేకపోతున్నా, ఇల్లు చూపించలేకపోతున్నా. వాళ్ళందరూ పోయినప్పుడు చూపిస్తా. ఇప్పుడు మంచిగా క్లియర్గా తీసి క్లియర్గా మంచిగా చూపిస్తా. కానీ ఇల్లు తీస్తా కానీ ఇల్లు ఎడిటింగ్ చేసినా కానీ పెట్టడానికి రాదు. ఇప్పుడు స్నానం కూడా చేసేసిన, అన్ని నా బట్టలు దొరుకుతలేవు. ఎప్పుడో బట్టలు చిన్నప్పుడు బట్టలన్నీ వేసిన టైట్ ఉన్నాయి అంతా. ఓకే గాయస్, ఇప్పుడు ఒకటి చెప్పాలి గాయస్. ఏమైందంటే మమ్మీ వాళ్ళు అన్నారు కదా, మళ్ళీ ఇంటికి పాతీలు ఉంది కదా గాయస్, అడిగి పోను అవసరం లేదన్నారు. సామాన్లన్నీ తెచ్చేసినాం, ఇప్పుడు పోను అవసరం లేదన్నారు. ఎట్లనో ఏమో పోవద్దంటే బ్లాగ్ ఎట్లనో వీడియో అక్కడ చూపిస్తా లేకు అన్న కదా గైస్. చూపేయనట్టుంది, 100% చూపేయలేను ఇక. సారీ గైస్, దానికి చాలా సారీ. ఎంతమంది చూడాలో కామెంట్ చేయండి గైస్. ఒకళ్ళు కామెంట్ చేస్తలేరు, ఇట్లయినా ఎంత అడుక్కున్నా చేస్తలేరు. ఓకే గైస్, బ్లాగ్ అయితే అబ్బా చేస్తుంది. ఓకే గైస్, ఇంకో ప్రాబ్లం ఏంటంటే గైస్, ఇక్కడ నెట్ జల్దీ రాదు. వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఫుల్ టైం పడుతుంది, నెట్ జల్దీ వస్తలేదు. డోర్లో వెళ్తా. ఓకే గాయస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్లో కొత్త వాళ్ళు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొత్త చూసిన వాళ్ళు వ్లాగ్స్ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా, పెడుతున్నా కూడా. పాత ఫోన్ వలిగినా పెడుతున్నా గాయస్. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం గాయస్, బాయ్.